హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సంజన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ మిల్క్ కేక్ అండి. మిల్క్తోన కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఓన్లీ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. దీనికి ఎక్కువ రిస్క్ కూడా ఏముండదు. ఎవరికైనా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది కేక్. ముందుగా మనం ఒక బౌల్లోకి క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి. అది బఫెలో మిల్క్ అయితే ఇంకా చాలా మంచిది తీసుకున్నానండి. అది కూడా కొంచెం మందపాటి గిన్నెలో తీసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక 3-4 నిమిషాల వరకు వేడి చేసుకోవాలండి. అంటే ఒక పొంగు రావాలి మనకైతే. చూస్తున్నారు కదా, ఎక్కడ పొంగిపోకుండా చూసుకోండి. పాలు పొంగిపోతే స్మెల్ అనేది చేంజ్ అయిపోతుంది. కొద్దిగా చూస్తున్నారు కదా, ఇలా వేడి అవుతున్న టైంలో ఒక 1/4 కప్పు వరకు పంచదార తీసుకొని మనం పాలల్లో యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు యాజ్ ఇట్ ఈజ్ చేయండి. మీకైతే పక్కాగా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈ కేక్ అనేది. నేను ఫస్ట్ టైం చేసినా కానీ నాకు చాలా బాగా వచ్చింది. చూసారు కదా, 1/4 కప్పు వరకు కూడా మనం షుగర్ యాడ్ చేసుకున్నాము దీంట్లో. ఈ షుగర్ కరిగే వరకు కూడా మనం మరిగించాలండి పాలని. ఇంచుమించు ఒక 1.5 కప్పు, ఒక 2.5 కప్స్ వరకు తీసుకున్నాము మిల్క్ షుగర్ కలిపి. ఇది మొత్తం మనకి 1/4 కప్పు వచ్చే వరకు కూడా మనం ఈ పాలని మరిగించుకోవాలి. ఈలోపు మనం కేక్ వేయడానికి ఒక గిన్నెని రెడీ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, నేనైతే కేక్ ప్యాన్ తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని దానిపైన కొద్దిగా పిండితోన డస్టింగ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా చూపిస్తున్నట్టు చేసుకోండి. మనకి కేక్ అనేది మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత డీమౌల్డ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చేసుకోవాలండి. అడుగున కూడా పిండి మరీ ఎక్కువ కాకుండా చూసుకోండి. చూస్తున్నారు కదా, పాలు అనేది మనకి మరుగుతూ ఉన్నాయి. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో మనకి 1/4 కప్పు మాత్రమే పాలు రావాలి. ఇలా లాస్ట్కి కొలుచుకొని తీసుకోవాలి పాలు అనేది. ఈ వేడి చేసిన పాలల్లోనే మనం ఒక 60 గ్రామ్స్ వరకు కూడా బటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ బటర్ అనేది మొత్తం కరిగిపోతుంది ఈ పాల వేడికి. మనం సెపరేట్గా మళ్ళీ ఈ బటర్ని ఏమి వేడి చేయాల్సిన అవసరం ఉండదు. ఈలోపు మనం కేక్ ప్యాటర్న్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిగతావి చూద్దాము. ఒక జాలి గంట పెట్టుకుని, చూస్తారు కదా, ఇలా ఒక కప్పు వరకు మైదాని తీసుకోవాలండి. అలానే ఒక 1/4 టీ స్పూన్ అంత బేకింగ్ సోడా, 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలానే కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ అంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా మనం జల్లెడ పట్టుకోవాలండి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్క్ని అయితే యాడ్ చేసుకుందాము. చూసారు కదా, బటర్ కరిగిపోయిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది మనకి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం ఈ ప్యాటర్న్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. కొద్దిగా మనకి టైట్గా అనిపిస్తే కనుక కొంచెం కొన్ని పాలు యాడ్ చేస్తే సరిపోతుందండి. అవి కూడా కాచి చల్లార్చిన పాలను యాడ్ చేయండి. అలానే ఒక టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. అలానే లాస్ట్కి ఒక టేబుల్ స్పూన్ అంత వెనిగర్ని, వైట్ వెనిగర్ యాడ్ చేసుకోండి. ఈ వెనిగర్ మీకు అవైలబుల్ లేకపోతే కనుక మనం ఒక టీ స్పూన్ అంత నిమ్మరసం యాడ్ చేసినా సరిపోతుంది. వెనిగర్ ప్లేస్లో లెమన్ వాటర్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అలానే వెనిలా ఎసెన్స్ లేనప్పుడు కొద్దిగా ఒక 2 ఇలాచీ దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగుంటుందండి. ఇది ఎగ్లెస్ కేక్ కాబట్టి మనకేం స్మెల్ రాదు. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ ప్యాన్ని, అందులో వేసి ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసి పైన మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. ఈలోపు వేరొక ప్యాన్ పెట్టుకుని, స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకుని ఇలా లోపల స్టాండ్ అనేది పెట్టుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ ప్యాటర్న్ని కూడా పెట్టి మనకి 20 to 30 మినిట్స్ వరకు బేక్ చేయాలండి కేక్ని. చూసారు కదా, ఇలా ఒక టూత్ పిక్ గుచ్చి చూస్తే మనకి ఏమీ లేకుండా ఎంటీగా రావాలి టూత్ పిక్ అనేది. ఆ టైంలో మనకి కేక్ ప్రిపేర్ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి
మొత్తం చల్లారిన తర్వాత ఇలా చుట్టూతా కూడా మనం చాకుతో ఇలా చేసుకుంటూ డీమౌల్డ్ చేస్తే కేక్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుందండి. తర్వాత మనం కట్ చేసుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మిల్క్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇది పిల్లలకి స్నాక్స్గా కానీ మనకైనా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే చాలా స్పాంజీగా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది కేక్ అయితే. నేను ఫస్ట్ టైం చేసిన నాకు చాలా బాగా నచ్చింది కేక్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్ వస్తుంది కేక్ ప్యాటర్న్ అనేది. అలానే నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా చాలా స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో కేక్ అయితే. చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు. హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ కూడా లేదండి ఈ కేక్ ప్రాసెస్ అయితే. చాలా ఈజీగా అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.